అయితే ఇక్కడ దావీదు హ్మ్, ఫిలిస్తీన్ల దగ్గర నుంచి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక్కడ వారు ఉన్న ప్రాంతం దగ్గరికి అమాలేకీయులు దండెత్తి వచ్చారట. వచ్చి ఏం చేశారట, సిక్లగు మీద పడి కొట్టి దానిని తగులబెట్టారట. చూడండి, మన ఇంట్లో చిన్న చిన్న పరిస్థితి వస్తేనే తల్లడిల్లిపోతూ ఉంటాం కదా. చిన్నది పెద్దది రావాల్సిన లేదు, ఏదో చిన్న సమస్య మనం చక్కగా ఆరాంగా ఉంటాం. కొన్ని సందర్భాల్లో నిదానంగా ఉంటాం. సడన్గా ఏదో ఒకటి వస్తే దానికే మనం చాలా కలవరపడిపోతూ ఉంటాం, తొందరపడిపోతాం. ఏంటి ఎలా వచ్చింది, ఎందుకు ఎలా వచ్చింది, ఏంటి పరిస్థితి అని చెప్పేసి చాలా చాలా సరే, మనము చాలా చాలా తొందరపడిపోతాం. ప్రతి దానికి తొందర. కొంతమందికి అయితే అక్కడ ఏమీ ఉండదు కానీ తొందర ఎక్కువ, హడావిడి ఎక్కువ కదా. లేడు జెంట్స్ కొంచెం స్ట్రాంగ్గానే ఉంటారు, లేడీస్ని చూడాలి. అక్కడ ఏమీ జరగకపోయినా ప్రతి దానికి తొందరపడుతూనే ఉంటాం కదా. అయితే పాపం దావీదుకి ఎంత కష్టం వచ్చిందో చూడండి, ఎంత పరిస్థితి వచ్చిందో చూడండి. ఎంత పరిస్థితి అంటే, మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్న ప్రదేశం దావీదు తల దాచుకోవడానికి ఉన్నటువంటి ప్రదేశం అక్కడ. ఇప్పుడు పాపం దావీదు ఎవరి చేతిలోంచి తప్పించుకుంటున్నాడంటే, ప్రతిసారి సౌలు చేతిలోంచి తప్పించుకుంటూ ఏదో తలదాచుకుంటున్నాను అన్నట్టుగా ఎక్కడున్నాడు, సిక్లగు ప్రాంతంలో ఉన్నాడు. సిక్లగు ప్రాంతంలో ఉన్నాడు. పాపం ఎన్ని కష్టాలు వస్తూనే ఉన్నాయి దావీదుకి, చాలా కష్టాలు వస్తూనే ఉన్నాయి. మనం కూడా అనుకుంటాం, దేవుణ్ణి నమ్ముకున్నాను కదా, ఎన్ని కష్టాలు వస్తున్నాయేంటి, ఎన్ని శ్రమలు వస్తున్నాయేంటి అని చెప్పేసి చాలా తొందరపడుతుంటాం, కంగారు పడిపోతూ ఉంటాం. కానీ దేవుని సెలవు లేకుండా మన జీవితంలోకి ఏది రాదు. మన జీవితంలో కష్టాలు శ్రమల్ని దేవుడు అనుమతిస్తున్నాడు అనంటే, మనము మరెక్కువగా దేవుని మీద ఆధారపడాలని, దేవునికి చక్కగా దగ్గర అవ్వాలన్న ఉద్దేశంతోనే దేవుడు మనకి శ్రమల్ని ఇస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఆ శ్రమలు, అన్ని శ్రమలు వాళ్ళకి వస్తున్నాయి, వాళ్ళు ఏం చేశారో పాపం, ఏం పాపం చేశారో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. వాళ్ళు పాపం చేయడం కాదు, దేవుడు వాళ్ళని ఆశీర్వదించడానికి శ్రమల్ని ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళని దీవించడానికి దేవుడు ఏమిస్తున్నాడు, శ్రమల్ని ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దావీదు కూడా కష్టాలు లేవు అనడానికి లేదు, కానీ దావీదు కూడా చాలా చాలా కష్టాలు, శ్రమలు అన్నీ వస్తూనే ఉన్నాయి. అయితే ఇక్కడ పాపం సిక్లగుని ఏం చేశారంట, సిక్లగును మీద పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడవారందరిని చెరపట్టుకుని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇక్కడ చాలా మరి భయంకరమైన పరిస్థితి. తగులబెట్టి అంటే చూడండి, తగులబెట్టడం అంటే అక్కడున్న నివాసం అంతటిని కూడా ఏం చేశారు, మొత్తం తగులబెట్టేశారు. మనం తగులబెట్టినప్పుడు వెళ్ళి చూస్తే అక్కడ ఏముంటుంది, బూడిద ఉంటుంది కదా, అంతా చెత్త ఉంటుంది, అంతా బూడిద ఉంటుంది, మొత్తం కాలిపోయి ఉంటుంది, ఏమీ ఉండదు కదా, సమస్తము శూన్యమైపోయింది. ఎవరి జీవితంలో, దావీదు యొక్క జీవితంలో. దావీదు సుఖంగా నాకు 2 భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారని చెప్పేసి అనుకున్నాడేమో, కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదు. ఈ భార్యలను కూడా ఎవరు తీసుకెళ్ళిపోయారు, అమాలేకీయులు తీసుకుని పోయారు. చాలా చాలా క్లిష్టమైన పరిస్థితి దావీదు ఎదుర్కొంటా ఉన్నాడు. అయితే చూడండి, 4వ వచనంలో ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చి. చూడండి, ఎంత కష్టం వస్తే ఏడుస్తారు, ఎంత కష్టం వస్తే ఇంతలాగా ఏడుస్తారు కదా, చాలా ఏడుస్తూ ఉంటారు కదా కొంతమంది. నిజంగా ఇక్కడ దావీదు జీవితంలో ఇక ఏడ్చుటకు శక్తి చూడండి, ఏడ్చి 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 ఏడిపోస్తుందా, రాదు. ఇంకా ఏమైపోతాయి, నీళ్లు కూడా కళ్ళల్లో ఏమైపోతాయి, ఇంకిపోతాయి అన్నట్టు, ఇంకా రావు బయటికి, అంత ఏడుపంట. చూడండి, అంత భయంకరమైన పరిస్థితిని ఎవరు ఎదుర్కొంటున్నారు, దావీదు ఎదుర్కొంటున్నాడు. మనం అనుకుంటాం దావీదు చాలా చాలా ఆశీర్వదింపబడిన వాడు కదా, దావీదుకి ఏం కష్టాలు వచ్చినాయి, దావీదు చక్కగా ఉన్నాడు కదా అనుకుంటాం. కానీ లేదు, మనలాగే అనేకమైన అనుభవాలు పొందుతూనే వచ్చాడు దావీదు. కానీ దావీదు చిన్ననాటి నుంచి కూడా దేవుని మీద ఆనుకునేవాడుగా ఉన్నాడు, దేవుని మీద ఆధారపడేవాడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. చూడండి, అలాంటి పరిస్థితులు వచ్చినాయా మనకి, ఏడ్చుటకు శక్తి లేకుండా ఉండే అంత పరిస్థితులు వచ్చినాయా మనకి, లేవు కదా. ఇంకా అంత పరిస్థితులు రాకపోయినా కూడా మనం అంత పరిస్థితి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటాం. చూడండి, చిన్నది పెద్దదిగా ఆలోచిస్తూ ఉంటాం. ఇశ్రాయేలుకి గొల్యాతును చూసినప్పుడు ఏమనిపించింది, అమ్మో ఇంత ఎత్తుగా ఉన్నాడు,
ఇంత బలంగా ఉన్నాడు, అతన్ని మనం గెలవలేము అని చెప్పేసి ఏం చేశారు? పారిపోతా ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలు పారిపోతా ఉన్నారా? వాళ్ళకి ఆ గొల్యాతు ఎంత పెద్ద సమస్య కనబడ్డాడు, చాలా పెద్ద సమస్యగా కనబడ్డాడు. కానీ దావీదుకు మాత్రం ఆ గొల్యాతు పెద్ద సమస్యగా కనబడలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటున్నాడు, జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అంటే, అంత పెద్ద గొల్యాతు అయినప్పటికీ కూడా దావీదు యొక్క విశ్వాసాన్ని బట్టి అది పెద్దగా కనబడలేదు, లేకపోతే ఆ సమస్య పెద్దగా అనిపించలేదు ఎవరికి? దావీదుకి. కాబట్టి ఈ సమయంలో మనం కూడా చిన్న సమస్యల్ని కూడా పెద్దదిగా ఊహించుకోవద్దు. వాక్యంలో ఒక చోట రాయబడింది కదా, సహించినంతకంటే ఎక్కువగా దేవుడు మనల్ని శోధించడట. సహింపగలిగినంతే శోధనిస్తాడట. నీకు వస్తున్న శోధనలు ఎంత వస్తున్నాయో తెలుసా? నువ్వు సహింపగలిగినంతే వస్తున్నాయి, అంతకు మించి రావట్లేదు. భలే చెప్తున్నావు పాస్టమ్మా అని చెప్పేసి అంటుండొచ్చు, అట్లా అనిపిస్తుంది మన పరిస్థితి. కానీ దేవుడు అన్నీ కూడా ఆలోచన చేసే ఇస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడు, మన జీవితంలో సమస్త కార్యాలని జరిగించేటువంటి దేవుడు. కాబట్టి ఇక్కడ ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చారు, బిగ్గరగా ఏడ్చారు. తర్వాత ఏం జరిగిందంటే, దావీదు అంట మిక్కిలి దుఃఖపడ్డాడంట. ఎవరి గురించి? భార్యల గురించి, ఇంకా కుమారుల గురించి, కుమార్తెల గురించి కూడా అతడు ఏం చేశాడంట? మిక్కిలి దుఃఖపడ్డాడు. ఏం చెప్పండి? మిక్కిలి దుఃఖం. ఎవరికి ఉంది మిక్కిలి దుఃఖం? దావీదుకి ఉంది, మిక్కిలి దుఃఖం ఉంది. అయితే ఈ రోజున నా జీవితంలో కూడా చాలా దుఃఖం ఉండొచ్చు. మనుషులంగా మనం పైకి చాలా బాగానే కనబడతా ఉంటాం, ఏ దుఃఖము లేనట్టుగానే కనబడతా ఉంటాం, అందరితో సంతోషంగా ఉన్నట్టుగా కనబడతా ఉంటాం, అందరితో ఎలా ఉన్నట్టు కనబడతాం చెప్పండి? ఆనందంగా ఉన్నట్టు కనబడతా ఉంటాం, చాలా మరి శ్రమలు లేని వారంగా కనబడుతూ ఉంటాం. కానీ మనసులో ఏముండొచ్చు? మన హృదయంలో మిక్కిలి దుఃఖం ఉండొచ్చు, చాలా దుఃఖము మనం కలిగి ఉండొచ్చు. ఎవరి మనసులో ఉన్నది వాళ్ళ మనసుకే తెలుసు కదా. కాబట్టి మిక్కిలి దుఃఖం ఉండొచ్చు, ఎవరికి చెప్పుకున్న తీరని దుఃఖం ఉండొచ్చు. కానీ దావీదు కూడా అలాగే వచ్చింది దుఃఖం. కానీ అతడు ఏం చేశాడు? అతడు ఎలా దాని నుంచి విడుదల పొందాడనే విషయాల్ని నేను ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తాను. అయితే చూడండి, అక్కడ ఉన్నటువంటి వారు లేక దావీదుతో ఉన్నటువంటి వారే చూడండి, మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా. చూడండి, ఎవరితో ఉన్న వాళ్ళు? దావీదుకి ఏమన్నా తెలుసా పాపం అమలేకీలు వస్తారని? దావీదు కూడా వారితో పాటే మరి వేరే ప్రాంతానికి వెళ్ళాడు. కానీ ఇప్పుడు దావీదును బట్టే మా యొక్క కుమార్తెలు ఏం చేశారు? వెళ్ళిపోయారు, లేకపోతే చెర తీసుకొని పోబడ్డారని చెప్పేసి దావీదుని మీద కోపపడి ఇంకా ఎలా ఉన్నారంట? చంపుదామని రండని వారు చెప్పుకున్నారంట, రాళ్ళు రువ్వి చంపుదామని. చూడండి, ఆయనకి ఎంత భయంకరమైన పరిస్థితి. చుట్టూ శత్రువులు ఏమయ్యారు? అలుముకున్నారు. ఇటు చూసినా ప్రాబ్లమే, అటు ప్రాబ్లం. ఎటు అంటే భార్యలు కొనుపోబడ్డారు, మరి తర్వాత పిల్లలు వెళ్ళిపోయారు, చెర తీసుకొని పోబడ్డారు. ఆ ప్రాంతం అంతా ఏం చెప్పండి? కాలిపోయింది, బూడిదైపోయింది, ఏమీ లేదు, ఏమీ లేకుండా అయిపోయి అంతా తీసుకుని పోయారు. ఎవరు? అమాలేకీయులు. ఇక్కడ చూస్తే తోటివారే ఏం చేస్తున్నారండి? దావీదుని కొట్టి చంపేద్దాం, రాళ్ళు రువ్వి చంపేద్దాం అని చెప్పేసి వారు అనుకుంటా ఉన్నారు. చూడండి, ఎన్ని చుట్టుకున్నాయి. నలుదిక్కులా ఆయనకి శ్రమలు వచ్చేసినాయి, శోధనలు వచ్చేసినాయి, చాలా మానసిక వేదన, చాలా దుఃఖము, చాలా కలవరము, ఎన్ని కావాలంటే అన్ని అనుభవిస్తున్నాడు. ఎవరు చెప్పండి? దావీదు. ఈ రోజున మన జీవితంలో కూడా అలాంటి పరిస్థితులే కనబడతా ఉంటాయి. కొంచెం రిలీఫ్ అవుదాం అనుకునే టైంకి ఇంకొకటి, కొంచెం మంచిగా ఉందాం అనుకునేసరికి ఇంకొకటి, అలాగా నలుదిశల మనకి శ్రమలు చుట్టుకుంటూ ఉంటాయి, శ్రమలు మనల్ని అలుముకుంటూ ఉంటాయి, శ్రమలు మనల్ని ఏం చేస్తూ ఉంటాయి? మనల్ని ఎంతగానో కృంగ చేసేస్తూ ఉంటాయి. కానీ దావీదు అంత హీన పరిస్థితిలో, చాలా దీన పరిస్థితుల్లో అతడు ఏం చేశాడంటే, చూడండి 6వ వచనం చివరి భాగంలో, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అతడు చేసిన మంచి పని, అక్కడ పరిస్థితి చాలా భయంకరంగా ఉన్నప్పటికీ కూడా అతడు చేసినటువంటి పని ఏంటంటే, యెహోవాను బట్టి ఏం చేసుకున్నాడంట? ధైర్యము తెచ్చుకున్నాడు. ఒక చోట కీర్తనకారుడు ఈ విధంగా అంటాడు, చూడండి దేవుని యొక్క వాక్యంలో 42వ కీర్తన 11వ వచనం చదవండి ఎవరైనా. మైకి విన్నమ్మా ఎవరికైనా చదువు.
చాలండి, చక్కని మాట కదా. 42:11 వచనంలో చక్కని మాట రాయబడింది. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణ కర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. అలాగే అదే వచనం చూడండి, 43:5 కూడా ఉంటుంది చూడండి. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావో, నాలో నీవేళ తొందరపడుచున్నావో, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కీర్తనాకారుడు చక్కగా చెప్తున్నాడు, అతని ప్రాణంతో చెప్తున్నాడు. ఏమనంటే, నా ప్రాణమా నువ్వెందుకు కృంగిపోతున్నావు? నీ పరిస్థితులను బట్టి నువ్వు కూడా నీ ప్రాణంతో చెప్పుకోవాలి. ఏమని చెప్పుకోవాలంటే, ఎందుకు కృంగిపోతున్నావు నా ప్రాణమా? నువ్వేళ నాలో తొందరపడుచున్నావు. చెప్పుకుందామా ఈరోజు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు కూడా చెప్పుకోవాలి, నా ప్రాణమా ఎందుకు కృంగిపోతున్నావు, ఎందుకు తొందరపడుతున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. దావీదు పరిస్థితులన్నీ అల్లకల్లోలంగా ఉన్నప్పటికీ కూడా ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు? దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఒక్కోసారి సైతాన్ వచ్చి అంటది, ఏమంటదంటే, ఇంకెందుకు నీ బ్రతుకు, ఇంకెందుకు నీ జీవితం, అంత అట్టడుగులోకి వెళ్ళిపోయింది, అంత దిగజారిపోయింది నీ స్థితి, ఇక నీకు ఇంకా ప్రయోజనం లేనే లేదు అంటది. ఎవరు చెప్పండి? సైతాన్. పేతురు దగ్గర కూడా సైతాన్ వచ్చాడట. ఎప్పుడు? యేసు ప్రభుతో ఉన్నప్పుడే సైతాన్ వచ్చాడట. ఇంకొకరి దగ్గరికి ఎవరి దగ్గరికి వచ్చారు? యూదా దగ్గర కూడా సాతాను వచ్చాడు కదా. ఎవరితో ఉన్నాడు యూదా కూడా? యేసు ప్రభుతోనే ఉన్నాడు. నువ్వు అంత గొప్ప రక్షకుడు, నువ్వేం చేసావు? ఏం చేసావు? అమ్మేశావు, నువ్వు అప్పగించేసావు. ఎందుకు నీ బ్రతుకు చచ్చిపోరాదా? నిజంగా యేసు ప్రభు వారిని కొట్టి చంపుతున్న వారిని యేసు ప్రభు ఏం చేశారండి? క్షమించారా లేదా? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని ఏం చేయాలి? క్షమించండి అని చెప్పి ప్రేయర్ చేశారు కదా. అలాంటిది యూదాని దేవుడు క్షమించలేడా? యేసు ప్రభు వారు క్షమించలేడా? చూడండి, నిజంగా సాతాను మన దగ్గర కూడా వచ్చి ఏం చేస్తాడు? శోధిస్తాడు. ఇంకెందుకు నీ బ్రతుకు, ఇంకా వేస్ట్, ఇంకా అసలు ఛాన్సే లేదు అన్నట్టుగా అంటూ ఉంటాడు. కానీ నేను ఈ మధ్య విన్నాను, నేను ఒక అబ్బాయి అంట ఇంటర్ 10th నేను పాస్ అవ్వలేను అనుకుని చచ్చిపోయాడట. నేను పాస్ అవ్వలేను, తీరా చూస్తే ఆ అబ్బాయి పాస్ అయ్యాడట. చూడండి సాతాను ఎంతగా, సైతాను మన మైండ్లో పనిచేస్తూ ఉంటాడు, మన హృదయంలో పనిచేస్తున్నాడు. మానవుని యొక్క జీవితంలో సైతాను చాలా పనిచేస్తూ ఉంటాడు. మనం పోరాడవలసిందంట దురాత్మల సమూహంతో. ఒక్కటి కాదు, రెండు కాదు, దురాత్మల సమూహంతో ఈ మైండ్లో ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది నిత్యము. జాయిస్ మేర్ గారు అంటారు, మన మనసే ఒక యుద్ధ రణరంగం అట. మన యుద్ధ వాతావరణం మనకు తెలుసు కదా. ఏం చేస్తారు? అవతలోళ్ళు యువతలోళ్ళు ఏం చేస్తూ ఉంటారు? కత్తులు తీసుకుని కొట్టుకుంటూ ఉంటారు. ఏమన్నా మనశ్శాంతి ఉంటుందా? కాబట్టి నిజంగా మన జీవితంలో కూడా అలాగే సైతాను ఇక వేస్ట్, ఇంకా నీ వల్ల కాదు, నీవేం చేయలేవు, ఇక అంతే నీ పరిస్థితి అన్నట్టుగా ఎన్నో 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 ఆలోచనల చేత మనల్ని శోధిస్తూ ఉంటుంది. కానీ మనము దావీదును బట్టి ఎలా ఉండాలి చెప్పండి? దేవుణ్ణి బట్టి ధైర్యము తెచ్చుకోవాలి. తెచ్చుకుందామా ఈ రోజున? నేను అంటాను, నీ జీవితంలో ఫలింపు లేదేమో, నీ జీవితము ఫలభరితంగా లేదేమో, నీ జీవితం ఒక స్టాండర్డ్నెస్ లేదేమో, అందరూ నిన్ను వచ్చి అంటున్నారేమో, అందరూ నిన్ను హేళన చేస్తున్నారేమో, అయినా కూడా నా దేవుడు నమ్మదగిన వాడని ధైర్యం తెచ్చుకో. నా దేవుడు ఎప్పటికైనా నెల పెడతాడు అని చెప్పేసి మనం ఏం చేసుకోవాలండి? ధైర్యం తెచ్చుకోవాలి. కీర్తనకారుడు చెప్పినట్టుగా, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు ఏముంచాలి? నీవు నిరీక్షణ ఉంచు, ఆయనే రక్షణకర్త. ఆయన ఏం చేయగలవాడు? ఆయనే రక్షణకర్తని, ఇంకనూ నేను ఆయన్ను స్తుతించేదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యంలో రాయబడింది, యెహోవా కొరకు మనము ఆశ పెట్టుకోవాలట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరి కొరకు ఆశ పెట్టుకోవాలి? దేవుని బట్టి మనము ఆశ పెట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రావట్లేదు, ఓకే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి నిజంగా దావీదు ఒక మంచి లక్షణం మనకి ఇక్కడ నేర్పిస్తున్నాడు. ఈ రోజున మనం కూడా నేర్చుకోవాల్సి ఉంది అని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితి అయినా ఒక చోట రాయబడి ఉంటుంది, పడిపోయిన వారిని అందరినీ లేవనెత్తగలిగిన వాడు, కృంగి ఉన్న వారిని అందరినీ కూడా దేవుడు ఏం చేయగలవాడు? లేవనెత్తగలిగిన వాడు. మనం నిరీక్షణ కలిగి ఉండాలి. ఎంతమంది నమ్ముతున్నారు? నేను కూడా నిరీక్షణ కలిగి ఉంటాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు నన్ను లేవనెత్తుతాడు, దేవుడు నన్ను ఫలింపజేస్తాడు, దేవుడు నన్ను
వాడుకుంటాడు. దేవుడు నన్ను ఉన్నతంగా నిలబెడతాడు. నేను ఏమి పోగొట్టుకున్నానో వాటిని మరలా తిరిగి ఇస్తాడు. కొన్నిసార్లు ఆధ్యాత్మికంగా నేను చెప్తాను, రక్షింపబడిన కొత్తలో చాలా ఫైరింగ్గా ఉంటాం, మనం చాలా బలంగా ఉంటాం, చాలా ఫలింపు కలిగిన వారంగా ఉంటాం, చాలా ఆసక్తి కలిగిన వారంగా ఉంటాం. అయితే కాలం గడుచుతున్న కొలది కొన్నిసార్లు ఏమైపోతామంటే వెనక్కి జారిపోయినట్టుగా అయిపోతూ ఉంటాం. ఫలింపు లేని వారంగా అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది. తర్వాత మనం నిలబడలేని వారంగా అనిపిస్తూ ఉంటుంది. మనం అన్నీ కోల్పోయామన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ మనం ఏం చేయాలంటే, నా దేవుడు సజీవుడు. యోబు అనుకున్నాడంట, నా యొక్క ఎముకల్ని నా చర్మం అంటుకుంటుంది. అంత బక్కగా అయిపోయాడట. అసలు ఎముకల్ని చర్మం అంటుకుంటుందంటే ఎయిడ్స్ వ్యాధి కలిగిన వాళ్ళని చూసారా మీరు ఎప్పుడైనా? ఎముకలే కనబడతాయి అన్నట్టు, మాంసం ఉండదు. అంతగా ఎముకల్ని ఆ మాంసం అంటుకున్నట్టుగా ఉంటుంది. చూశాను, నేను కూడా చూశాను. అయితే అంత స్థితిలోకి వెళ్ళినా ఇక నో హోప్స్ అన్నట్టు యోబు జీవితంలో. అంటాడు, నేను సజీవుణ్ణై నా యొక్క దేవుణ్ణి నేను కన్నులారా చూస్తానంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజంగా ప్రభువు ఎంత గొప్పవాడంటే నిజంగానే యోబుని మరలా సజీవంగా నిలబెట్టాడు. మరలా రెండంతల ఆశీర్వాదం ఎవరికి ఇచ్చాడు? యోబుకి ఇచ్చాడు. మరలా పిల్లల్ని దేవుడు ఇచ్చాడు. ఏమీ తక్కువ చేయకుండా దేవుడు ఆశీర్వదించాడు. ఎవరిని? యోబుని. నిరీక్షణ కోల్పోతే ఏమైపోయేవాడు కదా. కాబట్టి మనం కూడా ఏ పరిస్థితున నా దేవుడు మరలా నన్ను ఆశీర్వదిస్తాడని మనం ఎప్పుడు నిరీక్షణ కలిగే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఇక్కడ దావీదు దేవుని బట్టి ఏం చేశాడంట? ఏం చేశాడు చెప్పండి? ధైర్యము తెచ్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున నువ్వు ప్రతి విషయంలో ధైర్యం తెచ్చుకో. దేవుని బట్టి నీకున్న ఏ పరిస్థితి అయినా దేవునికి అసాధ్యమైంది లేదు. ప్రతి పరిస్థితిని కూడా మరి ఆయన చక్కబరచగలిగినటువంటి దేవుడు, పరిష్కరించగలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనుషులు ఒక చోట ఉంటుంది, ఆ మాట కూడా రాసుకున్నట్టున్నాను నేను. చూడండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. 108వ కీర్తన చదువుదాం చూడండి. 108:12. చాలండి. ఇక్కడ మనం చూస్తున్నాం, మనుష్యుల సహాయము వ్యర్థము, శత్రువులు జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. తర్వాత, దేవుని వలన మేము శూర కార్యములు జరిగించేదము, మా శత్రువులను అనగద్రొక్కువాడు ఆయనే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత చక్కని మాట చూడండి. దేవుని యొక్క వాక్యంలో చక్కగా మాట మనం చూస్తున్నాం. మనుషుల సహాయం వ్యర్థం. మనుషుల దగ్గరికి వెళ్ళొద్దు. కొన్నిసార్లు పరిగెట్టుకుని వెళ్తూ ఉంటాం మనుషుల దగ్గరికి. నిజంగా నేను ఒక చిన్న జరిగిన సిచ్యువేషన్ చెప్తాను. మనకి ఈ ల్యాండ్ కొనే విషయంలో అప్పటికి 30 lakhs అంటే అది చాలా ఎక్కువ. ఆ టైంలో మన దగ్గర ఏమీ లేవు, ఎంప్టీ హ్యాండ్స్ అన్నట్టు. అయితే అక్కడ ఎవరు సర్పంచ్ సత్తయ్య ఆయన దగ్గరికి వెళ్ళే వాళ్ళం. బాగా వెళ్ళి ల్యాండ్ కావాలండి, మాకు చర్చికి ల్యాండ్ కావాలండి అని చెప్తా ఉండేవాళ్ళం. వెళ్ళిన తర్వాత యొక్క సర్పంచ్ సత్తయ్య గారు ఏమన్నారంటే, ఏంటి అప్పులో తిరిగినట్టు తిరుగుతున్నారు రోజు అని చెప్పేసి ఏం చేశారంటే పాస్టర్ గారికి హ్యాండ్ ఇచ్చారు ఆయన. ఇంకా పాస్టర్ గారు డీలా పడిపోయి వచ్చి చాలా నిరుత్సాహంతో దనా అన్నారు ఒకటే మాట. ఏమన్నారంటే, మనకు అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయినాయి, కానీ పై డోర్ మాత్రమే తెరవబడి ఉన్నది అని చెప్పారు. అంటే మేము కూడా ఏం చేసాం? మనుషుల మీద ఆధారపడ్డాం. ఆయన ఏమైనా సాయం చేస్తాడేమో, ఆయన ఏమైనా చేస్తాడేమో అన్నట్లుగా మేము మనుషుల మీద ఆధారపడ్డాం. మరి మనుషుల సహాయం నిజంగానే వ్యర్థమైపోయింది. మనుషుల ద్వారా మనకి ఏమీ సహాయము దొరకదు. ఒక సహోదరి ఏమందంటే, అంత అమౌంట్ నేనే అరేంజ్ చేసేస్తాను పాస్టర్ గారు అన్నది. మళ్ళా అయితే మేము కూడా నమ్మాం, పాస్టర్ గారు నేను కూడా. ఆమె చాలా విశ్వాసంగా ఉండేది ఆ టైంలో. అయితే ఇంకా ఆమెను నమ్ముకొని ఆమె అంత అమౌంట్ అంతా అరేంజ్ చేసేస్తుందేమో అనుకున్నాం. ఆ డేట్ వచ్చేసరికి పాస్టర్ గారు నాకు కుదరలేదండి అని చెప్పింది. చూడండి, మనుషులు సడన్గా మారిపోతూ ఉంటారు, సడన్గా మాట తప్పేస్తూ ఉంటారు. మనం అనుకుంటాం అప్పటి వరకు అబ్బా చాలా మంచిగా ఉన్నారు, చాలా ప్రేమగా మాట్లాడారు, చాలా నమ్మకస్తులు అనుకుంటా ఉంటాము. సడన్గా మాట మార్చేస్తూ ఉంటారు. సడన్గా ఏం చేస్తూ ఉంటారు? హ్యాండ్ ఇచ్చేస్తూ ఉంటారు. మళ్ళీ చేతులు దులిపేసుకుంటారు ఈజీగా. నేనెందుకు ఇచ్చాను, నన్ను ఎందుకు నమ్మాలి, నేనేం చేసిన, నేనెందుకు చేయాలి. నిజంగా ఆ రోజున మాకు అర్థమైంది, మనుషుల సహాయము వ్యర్థం. ఆ రోజు ఇంకా పాస్టర్ గారు నేను ఆలోచన చేసి ప్రభువే సహాయం చేయాలి, ప్రభువే కార్యాలు జరిగించాలని ఇంకెక్కువ ప్రార్థన చేయడం మొదలుపెట్టాము.
నిజంగా దేవుడు ప్రార్థన ఆలకించి చక్కగా ల్యాండ్ కొనడానికి అంత మాత్రమే కాదు, మంచి మరి చర్చి మందిరపు బిల్డింగ్ కట్టడానికి దేవుడు అద్భుతంగా సహాయం చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ రాయబడింది మనుషుల సహాయం ఏంటంట? వ్యర్థము. ఇంకేం చెప్పండి? శత్రువుని జయించుటకు నీవే మాకు సహాయము దయచేయము. తర్వాత దేవుని వలన మేము శూర కార్యములను జరిగింది. మా శత్రువుని అనగదొక్కువాడు ఆయనే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి చక్కగా దేవుని వలన మనం ఏం చేయగలుగుతామంట? ఒక్కసారి నోటితో అందరూ అనరా, ఒక్కసారి. నువ్వు చేయలేని వాటిని నీ ద్వారా దేవుడు చేయిస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ముఖ్యంగా మనం నిలబడలేం పరిశుద్ధత విషయంలో, కానీ నిలబెడతాడు ఆయన. దేవుని ద్వారా నువ్వు నిలబడతావు. దేవునితో పోరాడు, ఆలయాలతో పోరాడు, దేవునితో పోరాడు. ప్రభువా నన్ను నిలబెట్టు, ప్రభువా నా పాపపు జీవితం అంతటి నుంచి నన్ను విడుదల చేయి. పైకి బాగానే కనబడతాం, లోపల లోపల బలహీనతలు ఎన్నో ఉంటాయి, కానీ వాటన్నిటిని దేవుని వలన మనము జయించాం. ఒక చోట రాయబడి ఉంటుంది, దేవుని బట్టి మనం అంటే సాహస కార్యాలు చేస్తామట. ఈ మధ్య నేను ధ్యానం చేస్తున్నా, యేసుప్రభువు వారు చెప్తున్నారు, నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. నేనంటాను, నేను ఆయన దగ్గర నుంచి గొప్ప కార్యాలు చేసే కృపను పొందుకుంటా ఉండాలి. ఆయన ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు, ఆయన చేయడానికి రెడీగా ఉన్నాడు. నేను ప్రార్థన ద్వారా అన్నిటినీ ప్రభు ద్వారా పొందుకోవాలి. నేను అసలు చేయలేనండి, నేను అసలు నిలబడలేనండి, నేను అసలు మాట్లాడలేనండి, నేను అసలు పాడలేనండి, నేను అసలు చెప్పలేనండి, నా వల్ల కాదండి అనే క్వశ్చన్ లేకుండా దేవుడు ఆశీర్వాదకరంగా మనల్ని నిలబెట్టగలవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజంగా దావీదు దేవుని బట్టి ఏం తెచ్చుకున్నాడు? ధైర్యం. దేవుని బట్టి శూర కార్యాలు నేను చేయగలను అనుకున్నాడు. ఎవరు? ఈరోజు నువ్వు కూడా అంటావు, నోటు తందావా? దేవుని బట్టి నేను శూర కార్యాలు జరిగించేదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు కొరకు ఫలభరితంగా ఉండేదను అందామా ఒకసారి? ప్రభు కొరకు ఫలభరితముగా ఉండేదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజంగా దావీదు దేవుని బట్టి ఏం తెచ్చుకున్నాడంట? ధైర్యం తెచ్చుకున్నాడంట. ఎఫోదు తెమ్మని మరి ఇక్కడ రాయబడింది, తెమ్మని యూదా యాజకుడగు అహి మెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఎఫోదును దావీదు నద్దకు తీసుకుని వచ్చాను. నేను ఈ దండును తరిమినేడలా దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందని సెలవిచ్చాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరి దగ్గర విచారణ చేస్తున్నాడు? ఈరోజు నీకు ఏ సమస్య వచ్చింది? ఎవరి దగ్గర విచారణ చేయాలి? వీళ్ళు నాకు సమస్యలు తెచ్చారని వాళ్ళతో వీళ్ళతో పోరాడకూడదు. మన స్థలం ఏంటంటే యెహోవా దగ్గర మనం ఏం చేయాలి? విచారణ. ఆయనతో మనం మాట్లాడుకోవాలి. హన్నాకేమొచ్చిందంట? పెనిన్నా ద్వారా పెద్ద దుఃఖం వచ్చింది, శోధన వచ్చింది, కష్టం వచ్చింది. ఆమె మందిరానికి పరుగులెట్టిందంట. మందిరంలో కూర్చొని బహు దుఃఖాక్రాంతురాలై ఏం చేసింది? ప్రార్థన చేస్తుంది. ఈ రోజున నీ మనసులో ఎన్ని సమస్యలు, శోధనలు ఉన్నా, ఎన్ని కష్టాలున్నా, నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుని దగ్గర ఏం చేయాలి? విచారణ చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ ప్రార్థనకి దేవుడు ఏమిస్తాడంటే జవాబిస్తాడు. ఇక్కడ దావీదుతో దేవుడు మాట్లాడాడు లేదా? తరుము, నువ్వు నీ వారిని అందరినీ కూడా ఏం చేసుకుంటావు? దక్కించుకుంటావు. దేవుడు మౌనంగా ఉండేవాడు కాదు. దేవుడు మాట్లాడే దేవుడు. దేవుడు మనకి గైడెన్స్ ఇచ్చే దేవుడు. ఒక చోట అంటాడు, నేను నీకు బోధించేదను, నువ్వు నడవలసిన త్రోవల్లో నేను నిన్ను నడిపించేదను అంటాడు దేవుడు. ప్రతి విషయంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. ప్రతి విషయంలో మనం విచారణ చేస్తా ఉంటే దేవుడు మనల్ని దర్శిస్తానే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏదైనా అడుగు, నీ యొక్క లేక ఏ విధమైన గైడెన్స్ అయినా కూడా దేవుని అసలు అడిగితే ఖచ్చితంగా నేను ఈ మధ్యకాలంలో ప్రవ్వా నువ్వు ఇస్తే నేను ఇది చేస్తా అని ఒక కోడ్ పెట్టుకున్నాను. నువ్వు ఇది ఇస్తే నేను అది చేస్తా. చెప్పనులేండి అది. అయితే దేవుడు నిజంగానే ఇచ్చాడు, నిజంగానే అది చేసిన. లేకపోతే నువ్వు ఇవ్వకపోతే నేను చెయ్యను. నాకు మనసు చేయాలని ఉంది, ఓ పక్కన చేయకూడదని ఉంది, చేయాలని ఉంది, ఓ పక్కన చేయకూడదు. కానీ నువ్వు ఇస్తే నేను చేస్తా. దేవుడు ఇచ్చాడు, నేను చేయడం జరిగింది. అలా దేవుని క్వశ్చన్స్ అడగొచ్చా? చేయొచ్చా? ఖచ్చితంగా. నీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే ప్రభుని అడుగు, ప్రవ్వా నేను చేయాలా వద్దా? నిజంగా దేవుడు మనకి చక్కగా బోధిస్తాడు. చక్కనైన త్రోవల్లో మనల్ని నడిపిస్తాడు దేవుడు. మనం ఏం చేస్తామంటే దేవునితో సంబంధం ఏముంది? మన మనసుకు వచ్చినట్టు చేద్దాం, నా హృదయానికి వచ్చినట్టు నేను చేసుకుంటా పోతా,
నా ఇష్టం అన్నట్టుగా అన్ని స్టెప్స్ వేసేస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. ఆ స్టెప్స్ ద్వారా కొన్ని సందర్భాల్లో మనకు ఎంతో నష్టం కలుగుతుంది. కానీ దేవుని మీద ఆనుకుంటూ దేవునితో ఒక మంచి రిలేషన్షిప్ కలిగి దేవుని సన్నిధిలో విచారణ చేస్తూ ఉంటే నిజంగా దేవుడు మనల్ని చక్కగా నడిపిస్తూ ఉంటాడు. ఆయన త్రోవలు ఎలాంటివి చెప్పండి? చక్కనైనవి. ఆయన త్రోవలు చాలా మంచివి. ఒక చోట ఉంటుంది, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన మీ త్రోవలను సరళము చేయండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ దావీదును వెళ్ళమని చెప్పాడు, దేవుడు స్పష్టంగా చెప్పాడు. మరి దావీదు వెళ్ళాడు. చూడండి 16వ వచనం చదవండి. దేశంలో నుండి యూదా దేశంలో నుండి తాము దోచి తెచ్చుకొనిన సొమ్ముతో తులతూగుచు వారు ఆ ప్రదేశం అంతటా చెదరి అన్నపానములు పుచ్చుకొనుచు ఆటపాటలు సలుపుచుండిరి. దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రం వరకు వారిని హతము చేయుచుండగా ఒంటల మీద ఎక్కి పారిపోయిన 400 మంది యవనులు తప్పించుకొనిన వాడు ఒకడునూ లేకపోయాను. ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. చాలా దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు దావీదుకు జయం ఇచ్చాడా లేదు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు దావీదు పోగొట్టుకున్న దాన్ని తిరిగి తెచ్చుకునేటట్టు దేవుడు చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే దావీదు కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దాన్ని అంతటిని మరి సమస్తాన్ని రక్షించెను అన్నమాట ఇక్కడ రాయబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమన్నా పోగొట్టుకున్నాడా? అంతా కూడా మరలా తిరిగి పొందుకున్నాడా లేదా? ఎవరు? ఇక నా బతికెందుకని ఏదైనా ఆత్మహత్య చేసుకుంటే ఇదంతా వచ్చేదా మళ్ళా? కొన్నిసార్లు భలే ప్రయత్నాలు చేస్తారమ్మో, అది చాలా డేంజర్. కానీ దేవుడు ఎప్పటికైనా మనకేమిస్తాడు? జయమిస్తాడు. ఎప్పటికైనా మన ప్రార్థనలకు ఏమిస్తాడు? దేవుడు ఉత్తరం ఇస్తాడు. పాస్టర్ గారు అంటారు, మనమైనా చనిపోవచ్చు కానీ ప్రార్థనలకు జవాబులు మాత్రం వస్తూనే ఉంటాయట. నాకు ఆ మాట మీద ఒకటి గుర్తొచ్చింది. మా నాన్నమ్మ గారు ఎప్పుడు చూసినా హైదరాబాద్కి వచ్చి చక్కని విశ్వాసం నేర్చుకుని ఊర్లోకి వచ్చి ఒక చైర్ ఉండేది, ఆ చైర్ మీద కూర్చొని ఎప్పుడు బైబిల్ ధ్యానం చేస్తూ ఉండేవారు. ఆవిడ మోకరించి 1 గంట 2 గంటలు మోకరించి ప్రార్థనలు చేస్తూనే ఉండేవారు మా నాన్నమ్మ. అయితే మా తాతయ్య గారు రక్షణ పొందలేదు. అప్పటికి చివరి దినాల్లో ఆయన కూడా రక్షణ పొంది చక్కని మారు మనసు కలిగి మరి ప్రభునందు నిద్రించారు తాతయ్య గారు కూడా. ఆ దినాల్లో మా నాయనమ్మని మా తాతయ్య ఏమనేవారంటే హైదరాబాద్ వెళ్ళి ఏడుపులు నేర్చుకుని వచ్చింది అనేవారు, ఎగతాళి చేసేవారు. కానీ నానమ్మ ప్రార్థన ఇప్పుడు మా మీద ఉంది. ఈరోజు నేను వాడబడుతున్నానంటే నానమ్మ ప్రార్థన నా మీద ఉంది. మా కుటుంబ సభ్యులు ఈ రోజున క్షేమంగా నెమ్మదితో సమాధానంతో ఉన్నారంటే మా నానమ్మ ప్రార్థన ఉందని ఈరోజు నాకు మార్నింగ్ గుర్తొచ్చింది. సో మనం చేసిన ప్రతి ప్రార్థనకి జవాబు మాత్రం రాకుండా ఉండదు. ప్రతి ప్రార్థనకి దేవుడు ఏమిస్తూ ఉంటాడు? జవాబులు ఇస్తూ ఉంటాడు. నేను ఒక మాట చెప్తాను. జార్జ్ ముల్లర్ అనే ఆయనంట దాదాపు 50,000 ప్రార్థనలకి మరి దేవుని దగ్గర నుంచి జవాబులు పొందుకున్నాడట. ఒకసారి చెప్దామా నోటితో? 8,000 మనకి అడగడం అవసరమా? వాళ్ళేమో చెప్తే సరిపోతుంది కదా, దేవుని దగ్గర నుంచేనా జవాబు వచ్చేది? అన్ని సమయాల్లో మనము కేటాయిస్తాం, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడతాం, ఫోన్లో మాట్లాడతాం, అన్నీ చేస్తాం. కానీ దేవుడు చేయమన్న వాటి విషయంలో మరి నేను ప్రార్థించి పొందుకోవాల్సిన విషయాల్లో నేను దేవుని సన్నిధిలో పొందుకోవాలి కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించాలని మనసు కొన్నిసార్లు మనకు ఉండదు. అడగక మనం ఏం చేయలేకపోతున్నామంట? పొందుకోలేకపోతున్నాం. ఆ భక్తుడు జార్జ్ ముల్లర్ గారికి 50,000 ప్రార్థనలకి దేవుడు జవాబు ఇచ్చిన దేవుడే నీ దేవుడు నా దేవుడు అన్నాడు. నువ్వేదున్నా ప్రభుని అడుగుడి మీకు ఇస్తానని దేవుడు చెప్తున్నాడు కదా. మీ సంతోషం పరిపూర్ణం అవునట్లు అడగండి అని చెప్తున్నాడు కదా. ఒక చోటు ఉంటుంది, ఆయన ఆశ్రయించి వారికి ఏ మేలు కొదువై ఉండదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ మేలైనా మనకు కొదువై ఉంటుందంటే మనం ఏం చేయట్లేదని అర్థం, దేవుని ఆశ్రయించట్లేదని అర్థం. నేను అంటాను, ఆయనలో తేడా ఉండదు, ఆయన మాటలన్నీ ఖచ్చితం, ఆ మాటలన్నీ నెరవేర్చబడతాయి. ఎవరిలో తేడా అంటే నీలో నాలోనే తేడా. నువ్వు నేను సరైన విధంగా ప్రార్థన చేయకపోవడం వల్లనే ఏం పొందుకోలేకపోతున్నావు. కాబట్టి ఈ రోజున దావీదు తిరిగి పొందుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏదన్నా పోగొట్టుకున్నాడా? ఏదన్నా నష్టపోయాడా? లేదు, అన్నిటినీ తిరిగి మరలా ఈ రోజున ప్రభు నీకు కూడా నువ్వు పోగొట్టుకున్న వాటిని అన్నిటినీ తిరిగి ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం అనుకుంటాం కొన్ని సందర్భాల్లో, అయ్యో నా జీవితం ఎంత నష్టపోయింది, ఎంత కాలం గడిచిపోయింది, అయ్యో నేను దేవుని కొరకు సరిగా
వాడబడలేకపోయినా, లేకపోతే దేవుని దగ్గర నుంచి సరైన ఆశీర్వాదాలు పొందుకోలేకపోయినా, దీవెనలు పొందుకోలేకపోయినా అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటాం. నువ్వు నిజంగా ప్రార్థన చేయి, నిజంగా దేవుని యొద్ద విచారణ చేయి, దేవుని వైపుకు చూడు. నువ్వేదైతే పోగొట్టుకున్నాను అనుకుంటున్నావో వాటిని తిరిగి మరలా దేవుడు ఇవ్వగలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అబ్రహాంకి వృద్ధాప్యంలో దేవుడు కార్యాలు జరిగించాడు. నీకు వయసు అయిపోతుంది అనుకుంటున్నావేమో, లేకపోతే సగం వయసు గడిచిపోయింది అనుకుంటున్నావు, ఇంకేముంది ఇంకేంటి అనుకుంటున్నావు, కానీ ప్రభు గొప్ప గొప్ప కార్యాలు జరిగించగలిగినవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ముగింపులోకి తీసుకొస్తున్నాను. ఆ కొంతమంది అంట చూడండి, 400 మంది, 30 అధ్యాయము 10వ వచనం చదవండి. దావీదును 400 మందియును ఇంకా తరుముచూ పోయిరి గాని ఆ 200 మంది అలసట పడి బెసోరు వాగు దాటలేక ఆగిరి. ఆ 400 మంది పోవుచుండగా పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను. వారు దావీదు నొద్దకు వాని తోడుకొని వచ్చి, వాడు 3 రాత్రింబగళ్ళు అన్నపానము లేకయు అన్నపానములేమియు పుచ్చుకొనలేదని తెలుసుకొని వానికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజూరపు అడలోని ముక్కను 2 ద్రాక్ష గెలలను వానికిచ్చిరి. చాలండి. ఇక్కడ చూడండి, కొంతమంది అంట ఈ యుద్ధానికి వెళ్ళినప్పుడు, లేక వారితో పోరాడడానికి వెళ్ళినప్పుడు 200 మంది వెనుక దిగబడిపోయారట. పాపం 600 మంది బయలుదేరి బెసేరు వాగు గట్టుకు రాగా వారిలో 200 మంది వెనుక దిగ విడువబడిరి. దావీదును 400 మందిను ఇంకా తరుముచుపోయారు కానీ ఆ 200 మంది అలసట పడి బెసేరు వాగు దాటలేక. చూడండి, అయితే 21వ వచనంలో చదువుదాం చూడండి. అలసట చేత దావీదును వెంబడించలేక బెసోరు వాగు దగ్గర నిలిచిన ఆ 200 మంది యొద్దకు దావీదు పోగా వారు దావీదును అతని యొద్దనున్న జనులను ఎదుర్కొనుటకై బయలుదేరి వచ్చిరి. దావీదు ఈ జనుల యొద్దకు వచ్చి వారిని యోగక్షేమం అడగగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజంగా దావీదులో ఎంత మంచితనం కనబడుతుందంటే, పాపం వాళ్ళు ఆగిపోయారు. వీళ్ళు అంటున్నారు తోటి వాళ్ళు, నువ్వు తీసుకుని వచ్చింది వాళ్ళకి ఎట్లా ఇస్తావు, వాళ్ళకి ఇవ్వద్దు. వాళ్ళు ఎట్లా ఏమైపోయారు, అలసట చేత ఆగిపోయారు. నీతో పాటు రాలేదు కదా, నీతో పాటు యుద్ధం చేయలేదు కదా, ఆయనతో పాటు ఉన్న వారు చెప్తున్నారు వాళ్ళకి ఏమి ఇవ్వద్దు అని చెప్పి దావీదుతో అంటుంటే దావీదు అంటున్నాడు, లేదు లేదు, నేను వారికి కూడా సమానంగా ఇస్తాను. అక్కడే ఉంది సామెత, యుద్ధమునకు వెళ్ళిన వారు ఎంతో సామాను దగ్గర ఉన్నవారు కూడా అంతే సమానమే. ఒక సామెత పుట్టిందట అక్కడ. అంటే దావీదుకి ఎంత మంచి మనసుని మనం అనుకుంటాము, ప్రార్థనకు జవాబులు వచ్చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసేస్తూ ఉంటాం, కానీ మన హృదయంలో మంచితనం ఉండదు, మంచి హృదయం ఉండదు. దావీదుని అంతకుముందే ఆ ముందు అధ్యాయంలోనే అక్కడ ఉన్నటువంటి ఆకీషు రాజు అంటాడు, నీవు వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు చూస్తున్నా నువ్వు ఎలా ఉన్నావు అంటే దైవదూతలాగా ఉన్నావు, నీలో ఏ పాపము కనబడలే, ఏ దోషము మాకు కనబడలే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాపుల మనవి దేవుడు ఆలకించాడు. కాబట్టి దావీదులో పాపము కనబడట్లే, దావీదులో దోషం కనబడట్లే, దావీదులో మంచితనం కనబడుతుంది. దావీదు చక్కని సాక్ష్యం కలిగి ఉన్నాడు, చక్కని ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు. నిజంగా దావీదు యొక్క జీవితం ఎంతో మాదిరికరమైన జీవితంగా ఉంది కాబట్టి దేవుడు అతని ప్రార్థనలు అంగీకరించాడు. ఈరోజు నీ ప్రార్థన అంగీకరించాలంటే నువ్వు కూడా ఎలా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. పాపుల మనవి దేవుడు ఆలకించాడు. నీ ప్రార్థనకు జవాబు రావాలంటే మరి మంచితనంతో ఉండాలి. సామాను దగ్గర ఉన్నవారు అలసిపోయిన వారికి కూడా భాగం ఇచ్చాడంటే ఎవరు చెప్పండి? అక్కడ తోటి వాళ్ళు అంటున్నారా, ఇవ్వు అంటున్నారా? వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. వద్దు, వాళ్ళకి ఎందుకు ఇస్తావు, అట్లెట్లు ఇస్తావు, మనతో పాటు రాలేదు కదా. దావీదు హృదయంలో ఏం కనబడుతుందండి? మంచితనము కనబడుతుంది, యోగక్షేమం. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? మనతో పాటు రాలేదు, అక్కడే అలసిపోయి ఉండిపోయారు, మన ముఖాలు మాడిపోవా? ఏమ్రా ఎందుకు రాలేదు మీరు, మేము ఎంత కష్టపడి వెళ్ళి అక్కడ మనం పోరాడుతుంటే మీరు హాయిగా ఇక్కడ కూర్చున్నారా అంటామా అని వాళ్ళు చెప్పండి. ముఖాలు మాడిపోతాయి, ముఖం మాడిపోతే చూపుల్లోనే అర్థం ఎందుకు రాలేదు అన్నట్టుగా కనబడతా ఉంటాయి. కానీ దావీదు అలాగూ లేడు. దావీదులో చక్కని స్వభావం కనబడుతుంది. యోగక్షేమం ఎలా ఉన్నారు అని అడిగాడట. ఎవరు చెప్పండి? మీరు ఇంటికి వెళ్ళి చదవండి ఆ అధ్యాయం అంతా. యోగక్షేమం అడిగారు, మీరు ఎలా ఉన్నారు, మీరు బాగానే ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజున ప్రభు మనం మనవి ఆలకించాలంటే మన హృదయంలో నీతి ఉండాలి, మనం పరిశుద్ధత కలిగిన వారంగా ఉండాలి, మంచితనం ఉండాలి. ఒక చోట అంటాడు దావీదు, నేను ఆయనకి ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పిస్తా వచ్చాడు, నన్ను రక్షిస్తా వచ్చాడు. నేను ప్రార్థన చేస్తే ఆయన ఎగురుకుంటా వచ్చేసాడు, నేను ప్రార్థన చేస్తే కెరూబుల మీద వచ్చేసాడు, ఆయన మేఘమండలం మీద వచ్చేసాడు, ఉరుముల్ని కురిపించాడు, మెరుపుల్ని మెండించాడు, యుద్ధము జరిగించాడు, శత్రువులతో జయమిచ్చాడు నాకు అని చెప్తున్నాడు. ఎందుకంటే నేను ఆయనకు ఇష్టడను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
నీ ప్రార్థన దేవుడు వినాలంటే, నీ ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయాలంటే, నీ ప్రార్థనలకి మరి గొప్ప గొప్ప కార్యాలు జరిగించాలంటే నీవు దేవునికి ఇష్టడుగా ఉండాలి. దేవునికి ఇష్టమైన కార్యాలు చేసే వ్యక్తిగా ఉన్నప్పుడు దేవుడు తిరిగి మరలా నీకు సమస్తాన్ని ఇస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నన్ను అన్ని విషయాలు ఆశీర్వదిస్తాడు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకు సమస్తాన్ని ఇస్తాడు. నేను అంటాను ఒక మాట, వాక్యంలో రాయబడింది, యేసుప్రభు వారు చెప్తున్నారు, నేను గొర్రెలకు జీవం ఇవ్వడానికి వచ్చాను, అది సమృద్ధిగా ఇవ్వడానికి. నీవు నేను సమృద్ధి అయిన జీవితాన్ని అనుభవించడానికి యేసుప్రభు వారు వచ్చారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి యేసు ద్వారా మనం సమృద్ధి ఆశీర్వాదాలు పొందుకోవాలి. మనము మన జీవితంలో ఏ కొరతలో ఉండకూడదు, ఏ కొదువలు ఉండకూడదు. సమస్తాన్ని మనం దక్కించుకోవాలి, సమస్తాన్ని మనము పొందుకోవాలి. సమస్త విషయాల్లో మరి ఆశీర్వదింపబడిన వారంగా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ప్రార్థన చేద్దామా? ప్రభు యొక్క వాక్యం ద్వారా మనం సంధించబడ్డాం, మనం దర్శించబడ్డాం. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.